పడమట సముద్రం వరకును మీకు సరిహద్దు. ఇదిగో చెప్తున్నాను, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యెహోషువ భయపడతా ఉంటే దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో, యెహోషువకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యెహోషువ ధైర్యంతో ముందుకెళ్ళాడు. బైబిల్ అంతా చదవండి పిల్లరా. అద్భుతం ఏంటంటే నా ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడంటే ఖచ్చితంగా వాగ్దానం జరిగిస్తాడు. యెహోషువ ఒక్కొక్క ఇశ్రాయేలు సైన్యాన్ని తీసుకుని ఒక్కొక్క రాజు మీదకి యుద్ధానికి వెళ్తా ఉంటే నా ప్రియ దేవుని బిడ్డరా, బైబిల్ అంతా మనం గమనిస్తే ఏ రాజు కూడా అంతమంది రాజులను ఓడించలేదు. ఏ రాజు కూడా అంతమంది రాజులను ఓడించలేదు. యెహోషువ దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకొని నిబ్బరము కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంది. నా ప్రియ దేవుడు, బైబిల్ అంతటిలో ఎవరయ్యా ఎక్కువ మంది రాజులను మట్టి కరిపించారంటే, ఎవరయ్యా ఎక్కువ మంది రాజ్యాలను జయించారంటే ఒక్క యెహోషువ ఒక్కడే 31 మంది రాజులను జయించాడు. చెప్పకూడదు గట్టిగా, హల్లెలూయా. ఎంతమంది రాజులంట? దేవుడు అన్నాడు, యెహోషువ భయపడుకో, నేను మోషేకు తోడైనట్లు. చదవండి 12వ అధ్యాయంలో అలా చదువుకుంటూ వస్తే 9వ వచనం, వారెవరనగా ఎరుకో రాజు, బేతేలు నొద్దనున్న హాయి